చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ అప్పుల్లో నరేష్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి కోల్డ్ వార్ ఉండేదా సార్? ఎందుకంటే ఇద్దరు కామెడీ. అది లేదండి అప్పట్లో, లేదండి. నాకు తెలిసి అప్పట్లో అసలు మీరు ఆయనతో తీశారు, ఈయనతో తీశారు కాబట్టి ఇద్దరితో తీశాను. అప్పుడు ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు టాపిక్ ఎత్తిబడి కాదు, ఈయన నరేష్ టాపిక్ ఎత్తిబడి కాదు రాజేంద్ర ప్రసాద్. ఎప్పుడు అటువంటిది లేదండి. ఎప్పుడు మా సెట్లో వచ్చేవి కాదు అసలు. బయట డిస్కషన్స్ వచ్చాయి కదా, బయట డిస్కషన్స్ కూడా నేను పెద్దగా వినలేదు సార్ ఎప్పుడు టోటల్గా. నేను ఎక్కువ బయట తిరిగేవాడిని కాదు సార్. మేము ఖాళీ వాళ్ళిద్దరు కలిసి అసలు సినిమాలు తీయలేదు కదా. ఎవరు వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు మీరు తీయలేదు కూడా. వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా లేవు కానండి. నరేష్ బ్యానర్ లో సినిమా చేశాను, వాళ్ళ విజయ కృష్ణలో మొగుడు పెళ్ళాల దొంగాట. ఓకే. నరేష్ విజయనిర్మ గారు ప్రొడ్యూసరు. ఓకే. అది సో ఇప్పుడు మీరు పాలకొల్లు అబ్బాయి కాబట్టి, సో పాలకొల్లు అంటే మాకు అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి గారు, చలంగ్ గారు వీళ్ళందరూ గుర్తొస్తుంటారు. అప్పుడు వాళ్ళ ప్రభావం మీ మీద ఎంత ఉండేది? అండ్ మెగాస్టార్ని అల్లు రామలింగయ్య గారు అల్లుడు చేసుకున్న తర్వాత డిస్కషన్స్ ఎలా ఉండేది అసలు ఊర్లో మనుషులు కానీ మాట్లాడుకునే? అంటే ఒకటండి, అప్పట్లో నేను చదువుకునే రోజుల్లో సినిమాల గురించి అస్సలు పట్టించుకోలేదండి. కేవలం అప్పుడప్పుడు నాటికలు వేసేవాడిని. చదువు చదువు చదువు, డాక్టర్ని అవ్వాలి అని. ఎప్పుడైతే డాక్టర్కి మెరిట్ మార్క్స్ రాలేదో సినిమా ఫీల్డ్కి వచ్చాను. అది అయిపోయిన తర్వాత అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి గారు సంబంధం నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాతే కుదిరిందండి. నాకు తెలిసి మధ్యవర్తి నాకు తెలిసి జయకృష్ణ గారు, నాకు తెలిసి. అందుకనే జయకృష్ణ గారు అంటే ప్రాణం చిరంజీవి గారికి కానీ అల్లు రామలింగ గారికి కానీ, వాళ్ళిద్దరికి. అందరికి ఆయన అల్లుడు చేసుకున్నాడు అన్నదడికి అందరూ సంతోషించారు. మంచి ఆర్టిస్ట్ని చేసుకున్నాడు ఆయన అల్లుడిని, అది ఇది అని. చిరంజీవి గారితో నాకు పెద్ద పరిచయాలు లేవు, కానీ వాళ్ళ తోడలుడు వెంకటేశ్వరరావు గారు నాకు ఫ్యామిలీ డాక్టర్ అండి. మద్రాసు నుంచి ఫ్యామిలీ డాక్టర్ అండి మాకడి టోటల్గా. కానీ అక్కడికి వెళ్ళినా కూడా చిరంజీవి గారి టాపిక్ వచ్చేది కాదు. ఆయన ఎంతసేపు వైద్యం గీజ్యం అన్నీ చేసి పంపించేవారు మాకడి. తర్వాత అనుకున్నామండి మేమండి, అల్లు రామలింగ గారు, చిరంజీవి, అరవింద్ గారి కాంబినేషన్ గొప్ప కాంబినేషన్, అసలు సూపర్, అసలను గొప్పగా ఉంది. అల్లు రామలింగ గారిది చిరంజీవి గారికి ఉపయోగపడింది, చిరంజీవి గారిది పైకి వచ్చి తర్వాత అల్లు రామలింగ గారి ఫ్యామిలీకి ఉపయోగపడింది అని మేము గర్వకారణంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అందులో ఇంకోటి ఏంటంటే, అందరూ పాలకొల్లు, ఆయన మొగల్తూరు. ఎవరు? చిరంజీవి గారు. మొగల్తూరు అంటే దగ్గరే టోటల్గానండి. సో చాలా గ్రేట్ అసలు మన పాలకొల్లు పీపుల్ అనుకునేవాళ్ళం అండి. ఇంతమంది ఒక మెగాస్టారు పక్క ఊరే మంది అనేటప్పటికీ గ్రేట్ కదండి మాకు. ఇది పక్కన పెడితే అంతకుముందు రామలింగయ్య గారు, పినిశెట్టి శ్రీరామూర్తి గారు రైటరు, రవిరాజ ఫాదర్ అండి. అలాగే చలంగ్ గారు, కోళ్ళ సత్యం గారు, వీళ్ళందరూ పాలకొల్లు వాస్తవ్యులు. నల్లరామూర్తి అండి, వెరీ బిగినింగ్ కమెడియన్ నల్లరామూర్తి గారు, ఆయన, వీళ్ళందరూ అసలు. తర్వాత వచ్చిన వాళ్ళం కోడి రామకృష్ణ, నేను, పినిశెట్టి రవిరాజ పుట్టి పెరిగిందంతా మద్రాసు అండి. కానీ పాలకొల్లు ఆల్మోస్ట్ ఆల్ పాలకొల్లే కదా, ఇప్పుడు రూట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో పాలకొల్లులో ఇంతమంది గ్రేట్ పీపుల్, మేము ఉన్నటువంటి ప్లేస్లో, ఒక మెగాస్టార్ గారు ఉన్న ప్లేస్లో మేము ఉన్నాము అంటే, ఓ రామలింగ గారి ప్లేస్లో మేము ఉన్నాము అంటే ఎంత గ్రేట్ అండి. పాలకొల్లందరూ ఇప్పుడు ఫుల్ వైరల్ చేస్తారు ఈ రీల్, పాలకొల్లు అంటే మామూలు కాదురా బాబు అని. అలాగే రామలింగ గారు నన్ను గురువుగారి షూటింగ్లో వాటిల్లో, మా డాక్టర్ గారు అబ్బాయి అండి, ఇటు రాబాయా, డాక్టర్ గారు అబ్బాయిని పిలిచేవాడు నన్నండి రామలింగ గారు అస్తమానం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.